బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక తల్లికి వందనం, అన్నదాత వంటి తదితర సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నట్లు సమాచారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశ పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంపై కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ లో తీర ప్రాంత భద్రతపై కూడా ప్రత్యేక చర్చ జరగనున్నట్టుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరి కాసేపట్లో అయితే ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ మరింత సమాచారాన్ని ఇస్తారు. రైట్ సంజయ్, చెప్పండి, ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు? ఏదైతే కొద్దిసేపట్లో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులందరూ కూడా హాజరు కానున్నారు. అయితే ఇందులో ప్రధానంగా 47వ సిఆర్డీఏ చట్టానికి సంబంధించిన పలు అంశాలను సవరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు అంశాలను కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఏదైతే 2014 పునర్విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధాని అనే విషయాన్ని, అయితే రాజధాని అంశంలో అమరావతిని పేరును చేర్చడం అనేది తప్పనిసరిగా ఈ చట్ట సవరణ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దానిపై చట్ట సవరణ అనంతరం కూడా పలు అంశాలు కూడా అయితే భూ కేటాయింపులు ఉంటాయి. పరిశ్రమలో అమరావతి రాజధాని ప్రాంతంలో పరిశ్రమలకు భూ కేటాయింపులకు వంటి దాదాపు 9 సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది, చట్టాన్ని చేయాల్సి ఉంటుంది, ఆర్డినెన్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఏదైతే తల్లికి వందనం కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా నిధులు సంబంధించి కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాలు ఏదైతే పథకాలను అమలు పరచడంలో ఎటువంటి అంశాన్ని తీసుకోవాలనే అంశాన్ని కూడా సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అయితే ఈ పలు తీర్మానాలు అయితే ఆమోదించనున్నారు. అంతేకాకుండా చట్టాలను కూడా ఆమోదించనున్నారు. ఎందుకంటే దీంతోపాటు ప్రధానంగా అయితే ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం పాకిస్తాన్పై సింధూర్ ఆపరేషన్ సక్సెస్ని కొనియాడే విధంగా నిన్న ఏదైతే మార్చ్ జరిగిందో అదేవిధంగా దానిని అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి మోడీకి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఆర్మీకి సైనిక దళాలన్నిటికి కూడా అభినందనలు తెలియజేస్తూ కూడా ప్రత్యేకంగా తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అయితే కొంతకాలంగా అమరావతి అంశాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణ అంశాన్ని చేపట్టడంతో ప్రస్తుతం
అమరావతి పేరు రాజధాని అనే అంశంలో అమరావతి పేరుని తప్పనిసరిగా చేర్చాల్సిన విషయాన్ని మాత్రం ఈ చట్ట సవరణలో చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అమరావతిని పునర్నిర్మాణంలో భాగంగా ఈ మధ్య కాలంలో మోడీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. పునర్నిర్మాణాలన్నీ కూడా కొత్త నిర్మాణాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. అయితే రాబోయే 3 ఏళ్ల కాలంలో రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో వీటిపై పలు నిర్ణయాలు తీసుకునే పలు చట్టాలను తీసుకునే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సంజయ్.